అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. అన్నదాత ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో మినీ కిట్ రకాలు, నూతన వంగడాల సాగులో వరంగల్ రైతు అనుభవాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రస్తుతం సాగుకు అనువైన రబీ పంటలు, అందుబాటులో ఉన్న రకాలు. యాసంగి వేరుశనగను తొలి దశలో ఆశించే చీడ పురుగులు నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేరుశనగ నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. వర్షాధారంగా ఖరీఫ్లోనూ, నీటిపారుదల క్రింద రబీలోనూ అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఖరీఫ్ కంటే రబీ పంట దిగుబడులు, నాణ్యత ఎక్కువగా ఉండటం వల్ల రబీలో ఈ పంట సాగు విస్తీర్ణం ఎక్కువ. అంతేకాదు, ఈ పంట నుంచి వచ్చే కాయలను విత్తన కాయలుగా నిల్వ చేసుకోవడం పరిపాటి. యాసంగి పంటగా అక్టోబర్ మాసంలో విత్తిన వేరుశనగ పైరు ప్రస్తుతం 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. ఈ దశలో రసం పీల్చు పురుగులతో పాటు ఆకుముడత, పొగాకు లద్దె పురుగులు ఆశించి దిగుబడులను హరించి వేస్తాయి. వీటి నివారణకు రసాయనాలను పదే పదే పిచికారీ చేయడం కాకుండా అన్ని రకాల చర్యలను సమగ్రంగా చేపట్టాల్సి ఉంటుంది. వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. యాసంగి వేరుశెనగలో చీడల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వేరుశెనగ పంట సాగు చేసుకున్నప్పుడు తొలి దశలో ఆశించే పురుగు వచ్చేసి ఆకు ముడత ఆర్ ఆకుగూడు పురుగు. ఈ యొక్క పురుగు అనేది మనకు వేరుశెనగ పంట విత్తుకున్న 15 రోజుల నుంచి 45 రోజుల వరకు మనకు పంటను ఆశిస్తుంది. ఈ యొక్క రెక్కల పురుగు మనకు ఆకుల యొక్క అడుగు భాగాన గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు మనకు 2 లేదా 3 ఆకులను దగ్గరగా చేర్చి వాటి లోపల ఉండేటటువంటి పత్రహారితాన్ని తినడం ద్వారా మనకు ఆకుల మీద చారలు ఏర్పడడం, తర్వాత ఆకుల మీద కొద్ది వరకు ఆ యొక్క పత్రహారితాన్ని గోకి తినేటటువంటి చారలు కనిపించడం అనేది గమనించడం జరుగుతుంది. ఈ యొక్క ఆకుగూడు పురుగు లేదా ఆకుముడత పురుగు నివారణకు తొలి దశ లోపలనే, అంటే మనం పంట వేసుకున్న 15 నుంచి 25 రోజుల దశ లోపల ఒక్కసారి అజాడిరక్టిన్ 1500 ppm 5 ml లీటర్ నీటికి, ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఆకుగూడు పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకు వేరుశెనగ పంటల్లో బాగా ఎక్కువగా నష్టపరిచే పురుగు వచ్చేసి పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు అనేది మనకు పంట వేసుకున్న 25 రోజుల నుంచి మనకు పంట చివరి వరకు ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క లద్దె పురుగు యొక్క రెక్కల పురుగు మనకు లేత ఆకుల యొక్క అడుగు భాగాల మీద మనకు గుంపులుగా గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి లార్వాలు తొలి దశ లోపల ఆకుల మీద పత్రహారితాన్ని గోకి తినడం, బాగా ఎదిగినటువంటి లార్వాలు మనకు ఆకుల మీద ఎక్కువగా ఆశించడం వలన ఆకుల మీద ఒక నిర్దిష్ట ఆకారం లేనటువంటి రంధ్రాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పొగాకు లద్దె పురుగు మనకు లార్వ దశ లోపల ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ యొక్క పురుగు యొక్క లార్వ దశలు అనేది మన పంట యొక్క మట్టి పెడ్డల లోపల ఉండడం అనేది గమనించడం జరుగుతుంది. సాయంత్రం వేళ లోపల మాత్రమే ఈ యొక్క పురుగు యొక్క లార్వాలు బయటికి వచ్చేసి మనకు పంటను ఆశించి ఎక్కువగా నష్టపరచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పొగాకు లద్దె పురుగు రాకుండా మనం సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలి. సమగ్ర యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట విత్తుకునే ముందు తప్పకుండా లోతస్సు దుక్కులు అనేది చేసుకోవాలి. ఈ
లోతస్సు దుక్కులు చేయడం వలన మనకు ఈ యొక్క పొగాకు లద్దె పురుగుకు సంబంధించినటువంటి కోశస్థ దశలు మనకు బయటికి వచ్చి వాటికి అవి సూర్యరశ్మికి కానీ పక్షులు వాటిని తిని నాశనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనం పంట విత్తుకునేటప్పుడే మనం ఒక 50 నుంచి 60 విత్తనాలు ఆముదం కానీ పొద్దుతిరుగుడు విత్తనాలు కానీ వేరుశనగ పంటతో కలిపి విత్తుకున్నట్లయితే ఇవి మనకు ఎర్ర పంటలుగా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆముదం మరియు పొద్దుతిరుగుడు పంట మీదనే గుడ్లను పెడుతుంది. కాబట్టి వాటిని మనం ఈజీగా గుర్తించి వాటి మీద ఈ యొక్క పొగాకు లద్దె పురుగు పెట్టినటువంటి గుడ్ల సముదాయాన్ని ఈజీగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం పంట విత్తుకున్న 40 రోజుల నుంచి ఎకరానికి 10 నుంచి 15 వయాకార పంగల కర్రలు అనేది అమర్చుకోవాలి. ఈ పంగల కర్రలను అమర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క పక్షులు వాలి ఎక్కడైతే ఈ యొక్క లార్వల సముదాయం ఉంటుందో పొగాకు లద్దె పురుగు యొక్క లార్వల సముదాయాన్ని తినడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఎక్కడైతే పంట విత్తుకున్న తొలి దశ లోపల తప్పకుండా ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి. మొగరెక్క పురుగులు ఆ యొక్క లింగాకర్షణ బుట్టలో ఉండేటటువంటి లూరుకు ఆకర్షితం అయిపోయి పడడానికి ఆస్కారం ఉంటుంది. మనకు బుట్ట లోపల 2 లేదా 3 పురుగులు పడినప్పుడు మనం ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ యొక్క బుట్ట లోపల మనకు 10 నుంచి 12 పురుగులు వరుసగా 3 రోజులు పడినప్పుడు మాత్రమే మన యొక్క పంట లోపల ఈ యొక్క పొగాకు లద్దె పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్టు గుర్తించి అప్పుడు మాత్రమే పురుగు మందులు అనేది పిచికారీ చేసుకోవాలి. తొలి దశ లోపల అయితేనేమో ఒకసారి అజాడిరెక్టిన్ 1500 ppm 5 ml, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇండాక్సాకార్బ్ ప్లస్ నోవలోరాన్ కలిసినటువంటి ద్రావణాన్ని 1.25 ml, ఉధృతి మరీ సివియర్గా ఉన్నప్పుడు మాత్రం ఫ్లూబెండమైడ్ 0.25 ml వీటన్నిటికీ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క వేరుశనగ లోపల పొగాకు లద్దె పురుగుకు బెస్ట్ పద్ధతి వచ్చేసి విషపు ఎర. ఒక 10 కిలోల తౌడుని తీసుకొని ఆ యొక్క తౌడు లోపల 2 కిలోల బెల్లాన్ని కలిపేసుకొని తగినంత నీళ్లు కలుపుకొని ఒక రాత్రంతా పులియబెట్టాలి. పులియబెట్టిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం ఈ యొక్క తౌడు బెల్లం కలిసినటువంటి ద్రావణాన్ని బయటికి తీసి ఆ యొక్క సాయంత్రం వేళ లోపల దాని లోపల ఒక 100 గ్రాముల థయోడికార్బ్ అనే మందును కలిపేసుకొని ఈ యొక్క కలిపినటువంటి ద్రావణాన్ని ఒక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం సాయంత్రం వేళ లోపల మన యొక్క పొలంలో చల్లుకున్నట్లయితే ఈ యొక్క బెల్లం మరియు తౌడు తీయగా ఉండడం ద్వారా ఈ యొక్క లద్దె పురుగు మనం ముఖ్యంగా ఆకులను తినడానికంటే ముందు ఈ యొక్క తౌడు ద్రావణాన్ని తిని దాని లోపల థయోడికార్బ్ అనే రసాయనం ఉండడం వలన మనకి ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం తక్కువ ఖర్చుతోటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క వేరుశనగ పంట లోపల ఇంకా రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా పేనుబంక, తర్వాత నెక్స్ట్ తామర పురుగులు మరియు పచ్చదోమ అనేది ప్రధాన సమస్య. ఈ యొక్క రసం పీల్చే పురుగులు మనకు ముఖ్యంగా ఆకుల యొక్క అడుగు భాగం నుంచి రసం పీల్చడం ద్వారా మనకు మొక్కల ఎదుగుదల అనేది లోపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ మరియు పేనుబంక ఆశించినట్లయితే మనకు ఆకులు అనేది లేత పసుపు రంగులోకి మారిపోయి వడిలిపోయినట్టు గమనించడం జరుగుతుంది. తామర పురుగులు ఆశించినప్పుడు మాత్రం మనకు ఆకులు అనేది తెలుపు రంగులోకి మారిపోయి ఎండకు మెరుస్తున్నట్టు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క తామర పురుగు ఆశించినటువంటి వేరుశనగ పంట లోపల ఏమవుతుందంటే మనకు వేరుశనగ ఆకుముడత వైరస్ తెగులను కూడా వ్యాప్తింప చెందుతుంది. కాబట్టి మనం వీటి నివారణకు చూసుకున్నట్లయితే తామర పురుగులకైతేనేమో ఎకరానికి మనం 15 నీలిరంగు జిగురట్టలు మరియు పేనుబంక మరియు పచ్చదోమకైతేనేమో 15 పసుపు రంగు జిగురట్టలను అమర్చుకోవాలి. ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం ఒక్కసారి మనము ఎస్టమిప్రిడ్ 0.3 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క వేరుశనగ పంటల్లో వచ్చేటటువంటి చీడపీడలను అదుపు చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్ కాలమంతా వర్షాభావంతోనే గడిచిపోయింది. పైరుకు అవసరమైన దశలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడులు దిగదూడ్పుగానే ఉన్నాయి. ప్రస్తుత రబీ కాలంలోనూ వరుణుడి కరుణ కనిపించడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణ రబీ సాగు విస్తీర్ణం 1.21 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికీ కేవలం 21,000 హెక్టార్లలోనే పంటలు విత్తారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిపాటి నీటి వసతి క్రింద ఎలాంటి ఆరుతడి పంటలు విత్తుకోవచ్చు, నీటి వసతి సరిపోను ఉన్నవారు నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఏ పంటలను సాగుకు ఎంచుకోవచ్చు? కర్నూలు జిల్లాలో రబీకి అనువైన పంటల వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుజాతమ్మ. ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే వర్షము పడినప్పటికీ అది సరిగా డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఖరీఫ్లో పంటల దిగుబడి ఆశించినంతగా లేదు. అయితే ఇక రబీ విషయానికి వచ్చినట్లయితే కూడా మనకి సెప్టెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు మనకి వర్షాలు అనేది లేదు. అంటే 40 రోజులు పైబడి మనకి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి రబీలో
కర్నూలు జిల్లాలో ఎక్కువగా మా సాగు చేసే పంటల విషయానికి వచ్చినట్లయితే శనగ ముఖ్యమైనది. అయితే రైతులు ఇప్పటికే నిరాశ చెందకుండా మామూలు రకాలని నవంబర్ 15 వరకు కూడా విత్తుకోవచ్చు వర్షం పడినట్లయితే. ఒకవేళ వర్షం నవంబర్ 15 వరకు పడకుండా తర్వాత పట్టినట్లయితే ఈ నెలాఖరు వరకు కూడా కాబూలీ రకాలు, అంటే ఇవి దాదాపు మనకి 80 రోజుల పంటకాలం, 80-85 రోజుల పంటకాలం ఉంటుంది కాబట్టి ఈ రకాలను వేసుకున్నట్లయితే మనకి ఆశించిన దిగుబడి తీసుకోవడానికి వీలవుతుంది. మనము ఈ నవంబర్లో కేవలం వర్షాధారంగా సాగు చేసుకోగలిగిన పంటల విషయానికి వచ్చినట్లయితే మనకి కుసుమ అనేది రెండో ప్రధానమైన పంట. ఈ కుసుమని కూడా మనము ఈ నవంబర్లో కానీ వర్షాలు పడినట్లయితే నల్ల నేలల్లో, ముఖ్యంగా నల్ల నేలల్లో కానీ సాగు చేసుకున్నట్లయితే ఎకరాకి దాదాపు 6 నుంచి 8 క్వింటాల వరకు కూడా దిగుబడిని తీసుకోవచ్చు. ఇంకా 1-2 వర్షాలు పడినట్లయితే రబీలో పెసర సాగు కూడా చేపట్టవచ్చు. ఈ పెసర సాగులో ముఖ్యంగా మనకి రకాలు చూసుకున్నట్లయితే LGG 607 అనే రకము ఈ మధ్య రిలీజ్ అవ్వడం జరిగింది. కేవలం మనకి 60 రోజుల్లోనే దాదాపు మనకి 6 నుంచి 7-8 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది కాబట్టి పెసర లాంటి వాటిని సాగు చేసుకోవచ్చు. అలాగే నల్ల నేలల్లో ఇప్పుడు 1-2 వర్షాలు పడినట్లయితే మనము మినుములు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ మినుములు కూడా పంటకాలం 75 నుంచి 90 రోజుల వరకు ఉంటాయి. వీటిల్లో చూసుకున్నట్లయితే మనకి LBG 932, 903, తర్వాత 787 ఇవన్నీ రకాలు కూడా పల్లాకు తెగులుని తట్టుకొని మనకి అధిక దిగుబడిని ఇస్తాయి. ఇంకా అలాగే రబీలో మనము నీటి కింద వచ్చినట్లయితే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మనకి ఈ వేరుశనగ వేసుకోవచ్చు. వేరుశనగ రకాల్లో చూసుకున్నట్లయితే మనకి కదిరి లేపాక్షి కానీ, విశిష్ట TCGS 1694 కానీ, లేకపోతే మిగతా రకాల ధరణి కానీ, నిత్యహరిత కానీ ఇవన్నీ కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే మనము ఉల్లి కూడా ఇప్పుడు నవంబర్లో నీటి కింద సాగు చేసుకోవచ్చు. ఉల్లి ప్రస్తుతానికి ధర బాగుంది కాబట్టి రైతులందరూ కూడా ఉల్లిని కూడా సాగు చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా మనం నీటి కింద అయితే జనవరిలో వేసుకోదగిన పంటల్లో చూసినట్లయితే సజ్జ. ఈ సజ్జ మనకి ABV 04 అనే రకం బాగానే ఉంది. ఈ రకాన్ని వేసుకోవచ్చు. అలాగే కొర్ర రకాలు చూసినట్లయితే మనకి సూర్యనంది కానీ, SIA 3156 కానీ, SIA 3159 కానీ, ప్రసాద్ కానీ ఇవన్నీ కూడా నీటి కింద జనవరిలో సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నమస్కారం. అన్నదాత ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో మినీ కిట్ రకాలు, నూతన వంగడాల సాగులో వరంగల్ రైతు అనుభవాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రస్తుతం సాగుకు అనువైన రబీ పంటలు, అందుబాటులో ఉన్న రకాలు. యాసంగి వేరుశనగను తొలి దశలో ఆశించే చీడ పురుగులు నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేరుశనగ నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. వర్షాధారంగా ఖరీఫ్లోనూ, నీటిపారుదల క్రింద రబీలోనూ అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఖరీఫ్ కంటే రబీ పంట దిగుబడులు, నాణ్యత ఎక్కువగా ఉండటం వల్ల రబీలో ఈ పంట సాగు విస్తీర్ణం ఎక్కువ. అంతేకాదు ఈ పంట నుంచి వచ్చే కాయలను విత్తన కాయలుగా నిల్వ చేసుకోవడం పరిపాటి.
యాసంగి పంటగా అక్టోబర్ మాసంలో విత్తిన వేరుశనగ పైరు ప్రస్తుతం 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. ఈ దశలో రసం పీల్చు పురుగులతో పాటు ఆకుముడత, పొగాకు లద్దె పురుగులు ఆశించి దిగుబడులను హరించి వేస్తాయి. వీటి నివారణకు రసాయనాలను పదే పదే పిచికారీ చేయడం కాకుండా అన్ని రకాల చర్యలను సమగ్రంగా చేపట్టాల్సి ఉంటుంది. వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. యాసంగి వేరుశెనగలో చీడల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వేరుశెనగ పంట సాగు చేసుకున్నప్పుడు తొలి దశలో ఆశించే పురుగు వచ్చేసి ఆకు ముడత ఆర్ ఆకుగూడు పురుగు. ఈ యొక్క పురుగు అనేది మనకు వేరుశెనగ పంట విత్తుకున్న 15 రోజుల నుంచి 45 రోజుల వరకు మనకు పంటను ఆశిస్తుంది. ఈ యొక్క రెక్కల పురుగు మనకు ఆకుల యొక్క అడుగు భాగాన గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు మనకు 2 లేదా 3 ఆకులను దగ్గరగా చేర్చి వాటి లోపల ఉండేటటువంటి పత్రహరితాన్ని తినడం ద్వారా మనకు ఆకుల మీద చారలు ఏర్పడడం, తర్వాత ఆకుల మీద కొద్ది వరకు ఆ యొక్క పత్రహరితాన్ని గోకి తినేటటువంటి చారలు కనిపించడం అనేది గమనించడం జరుగుతుంది. ఈ యొక్క ఆకుగూడు పురుగు లేదా ఆకుముడత పురుగు నివారణకు తొలి దశ లోపలనే, అంటే మనం పంట వేసుకున్న 15 నుంచి 25 రోజుల దశ లోపల ఒక్కసారి అజాడిరక్టిన్ 1500 ppm 5 ml లీటర్ నీటికి, ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఆకుగూడు పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకు వేరుశెనగ పంటల్లో బాగా ఎక్కువగా నష్టపరిచే పురుగు వచ్చేసి పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు అనేది మనకు పంట వేసుకున్న 25 రోజుల నుంచి మనకు పంట చివరి వరకు ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క లద్దె పురుగు యొక్క రెక్కల పురుగు మనకు లేత ఆకుల యొక్క అడుగు భాగాల మీద మనకు గుంపులుగా గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి లార్వాలు తొలి దశ లోపల ఆకుల మీద పత్రహారితాన్ని గోకి తినడం, బాగా ఎదిగినటువంటి లార్వాలు మనకు ఆకుల మీద ఎక్కువగా ఆశించడం వలన ఆకుల మీద ఒక నిర్దిష్ట ఆకారం లేనటువంటి రంధ్రాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పొగాకు లద్దె పురుగు మనకు లార్వ దశ లోపల ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ యొక్క పురుగు యొక్క లార్వ దశలు అనేది మన పంట యొక్క మట్టి పెడ్డల లోపల ఉండడం అనేది గమనించడం జరుగుతుంది. సాయంత్రం వేళ లోపల మాత్రమే ఈ యొక్క పురుగు యొక్క లార్వాలు బయటికి వచ్చేసి మనకు పంటను ఆశించి ఎక్కువగా నష్టపరచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పొగాకు లద్దె పురుగు రాకుండా మనం సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలి. సమగ్ర యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట విత్తుకునే ముందు తప్పకుండా లోతస్సు దుక్కులు అనేది చేసుకోవాలి. ఈ లోతస్సు దుక్కులు చేయడం వలన మనకు ఈ యొక్క పొగాకు లద్దె పురుగుకు సంబంధించినటువంటి కోశస్థ దశలు మనకు బయటికి వచ్చి వాటికి అవి సూర్యరశ్మికి కానీ పక్షులు వాటిని తిని నాశనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనం పంట విత్తుకునేటప్పుడే మనం ఒక 50 నుంచి 60 విత్తనాలు ఆముదం కానీ పొద్దుతిరుగుడు విత్తనాలు కానీ వేరుశెనగ పంటతో కలిపి విత్తుకున్నట్లయితే ఇవి మనకు ఎర్ర పంటలుగా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆముదం మరియు పొద్దుతిరుగుడు పంట మీదనే గుడ్లను పెడుతుంది. కాబట్టి వాటిని మనం ఈజీగా గుర్తించి వాటి మీద ఈ యొక్క పొగాకు లద్దె పురుగు పెట్టినటువంటి గుడ్ల సముదాయాన్ని ఈజీగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం పంట విత్తుకున్న 40 రోజుల నుంచి ఎకరానికి 10 నుంచి 15 వయాకార పంగల కర్రలు అనేది అమర్చుకోవాలి. ఈ పంగల కర్రలను అమర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క పక్షులు వాలి ఎక్కడైతే ఈ యొక్క లార్వల సముదాయం ఉంటుందో పొగాకు లద్దె పురుగు యొక్క లార్వల సముదాయాన్ని తినడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఎక్కడైతే పంట విత్తుకున్న తొలి దశ లోపల తప్పకుండా ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి. మొగరెక్క పురుగులు ఆ యొక్క లింగాకర్షణ బుట్టలో ఉండేటటువంటి లూరుకు ఆకర్షితం అయిపోయి పడడానికి ఆస్కారం ఉంటుంది. మనకు బుట్ట లోపల 2 లేదా 3 పురుగులు పడినప్పుడు మనం ఎటువంటి పురుగు మందులు పిచికారి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ యొక్క బుట్ట లోపల మనకు 10 నుంచి 12 పురుగులు వరుసగా 3 రోజులు పడినప్పుడు మాత్రమే మన యొక్క పంట లోపల ఈ యొక్క పొగాకు లద్దె పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్టు గుర్తించి అప్పుడు మాత్రమే పురుగు మందులు అనేది పిచికారి చేసుకోవాలి. తొలి దశ లోపల అయితేనేమో ఒకసారి అజాడిరక్టిన్ 1500 ppm 5 ml, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇండాక్సోకార్బ్ ప్లస్ నోవలోరాన్ కలిసినటువంటి ద్రావణాన్ని 1.25 ml, ఉధృతి మరీ సివియర్గా ఉన్నప్పుడు మాత్రం ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క వేరుశెనగ లోపల పొగాకు లద్దె పురుగుకు బెస్ట్ పద్ధతి వచ్చేసి విషపు ఎర. ఒక 10 కిలోల తౌడుని తీసుకొని ఆ యొక్క తౌడు లోపల 2 కిలోల బెల్లాన్ని కలిపేసుకొని తగినంత నీళ్లు కలుపుకొని ఒక రాత్రంతా పులియబెట్టాలి. పులియబెట్టిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం ఈ యొక్క తౌడు బెల్లం కలిసినటువంటి ద్రావణాన్ని బయటికి తీసి ఆ యొక్క సాయంత్రం వేళ లోపల దాని లోపల ఒక 100 గ్రాముల థైడికార్బ్ అనే మందును కలిపేసుకొని ఈ యొక్క కలిపినటువంటి ద్రావణాన్ని ఒక చిన్న ఉండలుగా చేసుకొని మనం సాయంత్రం వేళ లోపల మన యొక్క పొలంలో చల్లుకున్నట్లయితే ఈ యొక్క బెల్లం మరియు తౌడు తీయగా ఉండడం ద్వారా ఈ యొక్క లద్దె పురుగు మనం ముఖ్యంగా ఆకులను తినడానికంటే ముందు ఈ యొక్క తౌడు ద్రావణాన్ని తిని దాని లోపల థైడికార్బ్ అనే రసాయనం ఉండడం వలన మనకి ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
మనం తక్కువ ఖర్చుతోటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క వేరుశనగ పంట లోపల ఇంకా రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా పేనుబంక, తర్వాత నెక్స్ట్ తామర పురుగులు మరియు పచ్చదోమ అనేది ప్రధాన సమస్య. ఈ యొక్క రసం పీల్చే పురుగులు మనకు ముఖ్యంగా ఆకుల యొక్క అడుగు భాగం నుంచి రసం పీల్చడం ద్వారా మనకు మొక్కల ఎదుగుదల అనేది లోపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ మరియు పేనుబంక ఆశించినట్లయితే మనకు ఆకులు అనేది లేత పసుపు రంగులోకి మారిపోయి వడిలిపోయినట్టు గమనించడం జరుగుతుంది. తామర పురుగులు ఆశించినప్పుడు మాత్రం మనకు ఆకులు అనేది తెలుపు రంగులోకి మారిపోయి ఎండకు మెరుస్తున్నట్టు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క తామర పురుగు ఆశించినటువంటి వేరుశనగ పంట లోపల ఏమవుతుందంటే మనకు వేరుశనగ ఆకుముడత వైరస్ తెగులను కూడా వ్యాప్తింప చెందుతుంది. కాబట్టి మనం వీటి నివారణకు చూసుకున్నట్లయితే తామర పురుగులకైతేనేమో ఎకరానికి మనం 15 నీలిరంగు జిగురాటలు మరియు పేనుబంక మరియు పచ్చదోమకైతేనేమో 15 పసుపు రంగు జిగురాటలను అమర్చుకోవాలి. ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం ఒక్కసారి మనం ఎస్టమిప్రిడ్ 0.3 గ్రాములు లేదా థయామిథాక్సమ్ 0.3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క వేరుశనగ పంటల్లో వచ్చేటటువంటి చీడపీడలను అదుపు చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్ కాలం అంతా వర్షాభావంతోనే గడిచిపోయింది. పైరుకు అవసరమైన దశలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడులు దిగదూడ్పుగానే ఉన్నాయి. ప్రస్తుత రబీ కాలంలోనూ వరుణుడి కరుణ కనిపించడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణ రబీ సాగు విస్తీర్ణం 1.21 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికీ కేవలం 21,000 హెక్టార్లలోనే పంటలు విత్తారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిపాటి నీటి వసతి క్రింద ఎలాంటి ఆరుతడి పంటలు విత్తుకోవచ్చు, నీటి వసతి సరిపోను ఉన్నవారు నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఏ పంటలను సాగుకు ఎంచుకోవచ్చు? కర్నూలు జిల్లాలో రబీకి అనువైన పంటల వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుజాతమ్మ. ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే వర్షము పడినప్పటికీ అది సరిగా డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఖరీఫ్లో పంటల దిగుబడి ఆశించినంతగా లేదు. అయితే ఇక రబీ విషయానికి వచ్చినట్లయితే కూడా మనకి సెప్టెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు మనకి వర్షాలు అనేది లేదు. అంటే 40 రోజులు పైబడి మనకి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి రబీలో కర్నూలు జిల్లాలో ఎక్కువగా మా సాగు చేసే పంటల విషయానికి వచ్చినట్లయితే శనగ ముఖ్యమైనది. అయితే రైతులు ఇప్పటికే నిరాశ చెందకుండా మామూలు రకాలని నవంబర్ 15 వరకు కూడా విత్తుకోవచ్చు వర్షం పడినట్లయితే. ఒకవేళ వర్షం నవంబర్ 15 వరకు పడకుండా తర్వాత పట్టినట్లయితే ఈ నెలాఖరు వరకు కూడా కాబూలీ రకాలు, అంటే ఇవి దాదాపు మనకి 80 రోజుల పంటకాలం, 80-85 రోజుల పంటకాలం ఉంటుంది. కాబట్టి ఈ రకాలను వేసుకున్నట్లయితే మనకి ఆశించిన దిగుబడి తీసుకోవడానికి వీలవుతుంది. మనము ఈ నవంబర్లో కేవలం వర్షాధారంగా సాగు చేసుకోగలిగిన పంటల విషయానికి వచ్చినట్లయితే మనకి కుసుమ అనేది రెండో ప్రధానమైన పంట. ఈ కుసుమను కూడా మనము ఈ నవంబర్లో కానీ వర్షాలు పడినట్లయితే నల్ల నేలల్లో, ముఖ్యంగా నల్ల నేలల్లో కానీ సాగు చేసుకున్నట్లయితే ఎకరాకి దాదాపు 6 నుంచి 8 క్వింటాల వరకు కూడా దిగుబడిని తీసుకోవచ్చు. ఇంకా 1-2 వర్షాలు పడినట్లయితే రబీలో పెసర సాగు కూడా చేపట్టవచ్చు. ఈ పెసర సాగులో ముఖ్యంగా మనకి రకాలు చూసుకున్నట్లయితే LGG 607 అనే రకము ఈ మధ్య రిలీజ్ అవ్వడం జరిగింది. కేవలం మనకి 60 రోజుల్లోనే దాదాపు మనకి 6 నుంచి 7-8 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది. కాబట్టి పెసర లాంటి వాటిని సాగు చేసుకోవచ్చు. అలాగే నల్ల నేలల్లో ఇప్పుడు 1-2 వర్షాలు పడినట్లయితే మనము మినుములు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ మినుములు కూడా పంటకాలం 75 నుంచి 90 రోజుల వరకు ఉంటాయి. వీటిలో చూసుకున్నట్లయితే మనకి LBG 932, 903, తర్వాత 787 ఇవన్నీ రకాలు కూడా పల్లాకు తెగులుని తట్టుకొని మనకి అధిక దిగుబడిని ఇస్తాయి. ఇంకా అలాగే రబీలో మనము నీటి కింద వచ్చినట్లయితే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మనకి ఈ వేరుశనగ వేసుకోవచ్చు. వేరుశనగ రకాల్లో చూసుకున్నట్లయితే మనకి కదిరి లేపాక్షి కానీ, విశిష్ట TCGS 1694 కానీ, లేకపోతే మిగతా రకాల ధరణి కానీ, నిత్యహరిత కానీ ఇవన్నీ కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే మనము ఉల్లి కూడా ఇప్పుడు నవంబర్లో నీటి కింద సాగు చేసుకోవచ్చు. ఉల్లి ప్రస్తుతానికి ధర బాగుంది కాబట్టి రైతులందరూ కూడా ఉల్లిని కూడా సాగు చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా మనం నీటి కింద అయితే జనవరిలో వేసుకోదగిన పంటల్లో చూసినట్లయితే సజ్జ. ఈ సజ్జ మనకి ABV 04 అనే రకం బాగానే ఉంది. ఈ రకాన్ని వేసుకోవచ్చు. అలాగే కొర్ర రకాలు చూసినట్లయితే మనకి సూర్యనంది కానీ,
SIA 3156 కానీ SIA 3159 కానీ ప్రసాద్ కానీ ఇవన్నీ కూడా నీటి కింద జనవరిలో సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. సాగు లాభదాయకంగా ఉండాలంటే రైతులు వంగడం ఎంపిక నుంచే మెలకువతో వ్యవహరించాలి. ఎంచుకున్న వంగడం అనుకూలమైంది కాకపోతే ఎన్ని యాజమాన్య పద్ధతులను ఆచరించినా ఆశించిన మేర దిగుబడులను సాధించలేం. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ యువ రైతు వరి సాగులో ఏటా నూతన రకాలను, మినీకిట్ రకాలను పరిశోధనా స్థానాల నుంచి సేకరించి సాగు చేయటమే కాదు, మంచి ఫలితాలనిచ్చిన రకాల విత్తనాన్ని అభివృద్ధి చేసి తోటి రైతులకు సరఫరా చేస్తున్నారు. కేవలం రసాయనాలపైనే ఆధారపడకుండా సేంద్రియ విధానాలను ఆచరిస్తూ ఖర్చులను అదుపులో ఉంచుకుంటున్నారు. ఇంతకు ఆ రైతు ఎవరో, సాగు చేసిన ఆ నూతన వరి రకాలు ఎలాంటి ఫలితాలనిచ్చాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. తాను పండించిన ధాన్యం కంకులను మురిపెంగా చూసుకుంటున్న ఈ రైతు తిప్పారపు రాజు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామం. సాగురంగంపై మక్కువతో ఉద్యోగాన్ని వదిలి పొలం బాట పట్టాడు. మొత్తం 40 ఎకరాల సేద్యం. ఇందులో 10 ఎకరాలు సొంతం కాగా మిగిలింది కౌలు వ్యవసాయం. పాత రకాలు చీడపీడల పాలిటపడి తక్కువ దిగుబడులతో సాగు లాభసాటిగా లేదని గుర్తించిన రాజు గత 5-6 సంవత్సరాలుగా వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి కొత్త రకాలను, విడుదలకు సిద్ధంగా ఉన్న రకాలను తెచ్చి శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్లో 8 రకాలను సాగు చేశారు. వీటిలో సన్నగింజ రకాలు, దొడ్డు రకాలు ఉన్నాయి. మంచి ఫలితాలు కనబరుస్తున్న రకాల గురించి రాజు మాటల్లోనే తెలుసుకుందాం. నేను గత 5 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఒక వరి గురించి నేను చాలా వరకు అన్ని విషయాలు తెలుసుకొని మరి కొత్తగా అంటే నూతన పద్ధతిలో వరి సాగు చేయాలని చెప్పి అనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఎప్పటికప్పుడు మినీకిట్ దశలో ఉన్నటువంటి విడుదలైనటువంటి వరి విత్తనాలు తీసుకొని వచ్చి నేను నా యొక్క సొంత పొలంలో మళ్ళీ వాటిని డెవలప్ చేసుకొని మిగతా రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. పక్క రైతులు చూస్తున్నాను, ఇంతకుముందు దిగుబడులు మొత్తం తగ్గిపోయి వరి పండియడానికి భయపడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడి చాలా ఎక్కువ వస్తుంది. విత్తనం మంచిదైనప్పుడు దిగుబడులు అధికంగా ఖచ్చితంగా సాధించవచ్చు. మనం మంచి విత్తనం ఎంచుకోవాలి. దాని యొక్క విత్తన శుద్ధి కానివ్వండి, నారుమల్ల యాజమాన్య పద్ధతి కానివ్వండి, మనం గనక ఖచ్చితంగా 25 రోజులను నారు గనక మనం విత్తనం గనక నాటు గనక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు తప్పకుండా వస్తాయి. ఈ విత్తనం వచ్చేసి మనకు WGL 915. ఇది దొడ్డు రకము. ఇది పంట కాలం వచ్చేసి 130 రోజులు పంట కాలం. మనం తీసుకొచ్చి నేను ఒక 8 ఎకరాలలో నేను సాగు చేయడం జరిగింది. ఈ 8 ఎకరాల పంటలో చూడండి ఎంత బాగా అంటే ఎక్కడ కూడా ఎలాంటి ఏ చీడపీడలు లేవు. జూన్లో నేను నారు పోసాను, జూలైలో నేను చివరి వారంలో నేను నాటు వేశాను. ఎప్పుడు కూడా నాటు వేసే రోజు ఒక DAP బస్తా 25 కిలోల పొటాష్ మాత్రం ఈ 2 కంపల్సరీ వేయాలి. అంటే 25 రోజుల తర్వాత మళ్ళీ గ్రాన్యువల్స్, ఆ తర్వాత యూరియా ఇలా గనక వేసుకొని యాజమాన్య పద్ధతులు గనక ఖచ్చితంగా చేసుకుంటే ఒక 2 సార్లు మాత్రమే నేను స్ప్రే చేశాను. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల మధ్యలో కూడా వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ యొక్క గొలుసు చూడండి ఎంత బాగా వచ్చిందంటే కనీసానికి ఒక ఫీట్ ఉంటుంది. మనకు ఒక కంకికి వచ్చేసి గింజలు 400 నుంచి 450 వరకు కూడా ఉన్న సందర్భం ఉంది. ఇక్కడ RNR వాళ్ళది 28361, అది ఒక నేను 5 ఎకరాలలో సాగు చేశాను. అది కూడా దొడ్డు రకమే. 120 నుంచి 130 రోజుల మధ్యకాలం అది కూడా. కాకపోతే ఏంటంటే నీరు ఈ రబీకి ఒక తడి ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పి అనుకున్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు. మార్కెట్లో మిల్లర్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం చేయట్లేదు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక కనీసం 30 నుంచి 32 క్వింటాలు అది కూడా రావడం జరుగుతుంది. RNRలో 31479 అది ఏంటంటే సన్న రకం. అది పంటకాలం వచ్చేసి 120 రోజుల పంటకాలం. మనకు మీడియం హైట్ వస్తుంది. అదేంటంటే మనకు జై శ్రీరామ్ సిగ్మెంట్ లాగా ఉంటుంది. మనం ఏంటంటే కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది, అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. అది ఎంత అంటే అసలు మనం తింటుంటే మనకు అన్నంలాగా సేమియాలాగా తిన్నట్టు కనిపిస్తుంది. అంత మంచి వెరైటీ. తినడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. మిల్లర్స్ కూడా చాలా వరకు ఆసక్తి చూపెట్టడం జరుగుతుంది. దిగుబడి కొంచెం ఏంటంటే మనకి 27 నుంచి 28 క్వింటాలు వస్తుంది. అయినా కూడా ఏంటంటే
మనకు బియ్యం మంచి డిమాండ్ ఉంది, అది మినికిట్ దశలోనే ఉంది. దాన్ని కూడా నేను తీసుకోవడం, నేను లాస్ట్ టైం కొంత పెట్టాను, దాన్ని మళ్ళీ సీడ్ డెవలప్ చేసి కూడా మళ్ళీ అదొక 5 ఎకరాలు పెట్టడం జరిగింది. 31479ని నేను ఆర్గానిక్ ద్వారా పండించడం జరిగింది. అది కూడా ఏంటంటే నాకు మంచి దిగుబడి కూడా రావడం జరిగింది. రసాయనాలు చాలా వరకు తగ్గించుకోవాలి. పశువుల పెంట చాలా అవసరం, ఎందుకంటే పశువుల పెంట వేసినామంటే మనకు చీడపీడలు తగ్గుతున్నాయి, నేను చూశాను. అలాగే జేజీఎల్ వాళ్ళది 28356 అదొక 5 ఎకరాలు పెట్టడం జరిగింది. మనకు జేజీఎల్ వాళ్ళది 28639 కూడా ఒక మినీ కిట్ అంటే 1 ఎకరం పెట్టాను, చాలా బాగొచ్చింది. మనకు ఎలాంటి ఫర్టిలైజర్ తక్కువ తీసుకుంటుంది, చీడపీడలు లేవు, రైతుకు చాలా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేటువంటి విత్తనం అది. ఎంటీయు వాళ్ళది 1282 అదొక 6 ఎకరాలు పెట్టడం జరిగింది. అది కూడా మనకు బీపీటీ సిగ్మెంట్, అది కూడా 130 రోజుల పంట కాలం, అది ఖరీఫ్కి రబీకి రెండింటికి సూటబుల్ అయినటువంటి విత్తనం అది. ఆర్ఎన్ఆర్లో ఇంకొకటి ఏంటంటే 29325 అది దొడ్డు రకమే, 120 రోజుల పంట కాలం. మార్కెట్లో కూడా మంచి మిల్లర్స్ దగ్గర కూడా మంచి డిమాండ్గా ఉంది, అది కొనడానికి చాలా ఆసక్తిగా చూపుతున్నారు. మనకు 30 క్వింటాలకైతే తగ్గదు అస్సలే, అది 120 రోజులకే వస్తుంది. నీరు కనుక ఖచ్చితంగా ఇంత కావాలని కూడా ఏం లేదు, వర్షతల్లా కూడా పండుతుంది, చీడపీడలు చాలా తక్కువ, రబీకి చాలా సూటబుల్. 15048 ఆర్ఎన్ఆర్ అది కూడా పాతదే విత్తనం, దాన్ని కూడా సాగు చేయడం జరిగింది. మొత్తం మీద నేను 40 ఎకరాలు నేను పంట సాగు చేశాను. ప్రతిదీ కూడా ఏంటంటే నేను మినికిట్ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని నేను మళ్ళీ పెద్ద ఎత్తున 5 ఎకరాలలో 10 ఎకరాలలో కానివ్వండి ఇవన్నీ నేను వేసుకుంటున్నాను. ప్రతి రైతుకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మన ఎంపిక అనేది మంచి విత్తనం కావాలి. ఏదో వెళ్ళి షాప్కి వెళ్ళి అదే రోజు మనం నారుమడి దున్నేస్తారు, వెళ్ళి షాప్కి వెళ్ళి ఏదో ఒకటి బస్తా తీసుకొస్తారు, పోసేస్తారు. అలా కాకుండా మేలైన రకాలను ఎంచుకోండి. మంచి సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి, ఫోన్ చేయండి, మాట్లాడండి. వరి అనగానే ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించేది ఏంటంటే వాటర్ బాగుండాలి, నీళ్లు బాగున్నప్పుడే మనం వరి పండిస్తాం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వచ్చిన కొత్త నూతన రకాలలో ఏ రకం చూసుకున్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే నీళ్లు ఎప్పుడూ నిల్వ ఉంచకూడదు. పొలంలో నాటు పెట్టినామంటే ఎప్పటికప్పుడు పాత నీరు తీసేయాలి, కొత్త నీరు పెట్టాలి. వర్షతల్లి లాగానే నేను పెడతాను. దానివల్ల ఏంటంటే చీడపీడలు అనేది, దోమపోటు అనేది ఏం రాదు. కొత్త నీళ్లు వస్తూనే ఉంటాయి, పాత నీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాయి. నేను ఇప్పుడు 40 ఎకరాలు సాగు చేస్తున్నాను. వాటిలలో ఎప్పుడు కూడా నేను ఎకరాకు ఒకటే బస్తా నేను చల్లడం జరుగుతుంది ఫర్టిలైజర్. దాంట్లో ఆర్గానిక్లో సన్న రకాలకు నేను మొత్తం ఆర్గానిక్ ద్వారానే పండిస్తున్నా, దొడ్డు రకాలు మాత్రమే చల్లుతున్నా ఫర్టిలైజర్ ఫెస్టైడ్. ఎందుకంటే ఎక్కువ ఫర్టిలైజర్ వాడడం వల్ల రైతుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దాంతోపాటుగా దిగుబడులు తగ్గుతున్నాయి. ఎందుకంటే చీడపీడలు ఎక్కువ వస్తాయి. ఎక్కువ ఏం చేస్తారు, ఒక బస్తా పక్క రైతు చల్లుతున్నాడని చెప్పేది అంటే ఇంకో రైతు మనం వచ్చి 2 బస్తాలు చల్లుతాం. ఆ 2 బస్తాలు చల్లడం వల్ల యూరియా ఏమవుతుంది, మొత్తం పెయిన్ వస్తూ ఉంటుంది, అడ్డం పడిపోతూ ఉంటుంది, చీడపీడలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ రైతు కానివ్వండి మ్యాక్సిమం తగ్గించుకోవాలి, ఫర్టిలైజర్ కానీ ఫెస్టైడ్ కానివ్వండి. సాగులో ఖర్చులను తగ్గించుకునేందుకు క్రమంగా రసాయన ఎరువులను తగ్గిస్తూ సేంద్రియం వైపు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం దేశీ జాతి పశువులను పెంపకం చేస్తున్నారు. వరి సాగులో పెట్టుబడులు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు మద్దతు ధరలు పెంచితే రైతుకు కలిసొస్తుందంటారు రాజు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు కొంచెం సహకరించాలి. ఎందుకంటే రైతు ఎప్పుడు కూడా ఏంటంటే ఇదే 2000 పద్ధతిలో, అంటే 2000కు వడ్లు పండిస్తే వాస్తవానికి రైతుకి ఏం మిగలట్లేదు. ఎందుకంటే అన్ని ఖర్చులు, ప్రతిదీ ట్రాక్టర్ ఖర్చులు కానీ, మళ్ళీ గొర్రు తోలడం, నాటు వేస్తే 5000 రూపాయలు, ఆ తర్వాత మనకు ఫర్టిలైజరు, ఆ తర్వాత మళ్ళీ గడ్డి మందు, ఆ తర్వాత మళ్ళీ ఫర్టిలైజరు, ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే ఏంటంటే పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దృష్టికి తీసుకెళ్ళి మాకు కావాల్సింది ఏంటంటే గిట్టుబాటు ధర, మిగులుబాటు అయినప్పుడే వ్యవసాయం చేయగలడు. ఎవరైనా కూడా చదువుకున్న వాళ్ళు ఇలా ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడి వచ్చి మళ్ళీ వ్యవసాయానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఏ రైతు కానీ ప్రతి ఒక్కరు పండించే విధంగా ఉండాలంటే గిట్టుబాటు ధర అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రావెపు విద్యార్థులు రైతు అవగాహన సదస్సు ఉద్యాన ప్రదర్శన నిర్వహించారు. జహీరాబాద్ మండలం రంజోల్, చిన్న హైదరాబాద్ గ్రామాల్లో 3 నెలల పాటు తమ క్షేత్రస్థాయి అనుభవాలను రైతులతో పంచుకున్నారు. పంటల్లో ఆధునిక సాగు, నాణ్యమైన దిగుబడులు, మార్కెటింగ్ అంశాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. రావేప్ అనే ప్రోగ్రాం భాగంగా ఈరోజు మేము రైతు అవగాహన సదస్సు అనేది చేశాము. మాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఇక్కడ మేము డిఫరెంట్ మోడల్స్ చేసామన్నమాట. దానిలో భాగంగా ఇది ZECC, జీరో ఎనర్జీ కూలింగ్ ఛాంబర్ అని. పేరుకి తగ్గట్టుగానే జీరో ఖర్చు, జీరో విద్యుత్తుతో ఇది నడుస్తుంది. కూరగాయలను, పండ్లను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి, పొలంలోనే నిల్వ చేసుకోవడానికి ఇది ఒక చీప్ పద్ధతి అన్నమాట. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని విద్యార్థులతో పాటు రైతులకు పలు సూచనలు అందించారు. విద్యార్థులందరూ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళు హోస్ట్ చేసినటువంటి రైతులతో వారికున్న అనుబంధాన్ని, మరి వారు ఈ 3 నెలలు గడిపిన సమయాన్ని కూర్చి సవివరంగా వివరణ చేయడం జరిగింది. ఈ యొక్క రాబెప్ స్టూడెంట్స్ ఏంటంటే గ్రామీణ అవగాహన అనుభవం రావడానికి ఇక 3 నెలలు వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళు 4 సంవత్సరాల కోర్సులో 3 సంవత్సరాలు వాళ్ళు థియరీ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఈ 3 నెలల కార్యక్రమం ఏంటంటే రైతుల పద్ధతులు నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం, మంచి అనుభవం ఈ యొక్క కార్యక్రమం ద్వారా వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క యూనివర్సిటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతు అవగాహన సదస్సులో వారి యొక్క అనుభవాలని ఈరోజు పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు నేర్చుకున్న ఈ యొక్క 3 సంవత్సరాలు ఏదైతే నేర్చుకున్నారో అవి రైతులకి ఈ యొక్క 3 నెలలు కూడా తెలియజేశారు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ ఉద్యాన కళాశాల విద్యార్థుల చేత రైతు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత 3 నెలలుగా చిన్న హైదరాబాద్ మరియు రంజోల్ గ్రామం లోపల ఈ గ్రామీణ శిక్షణ కార్యక్రమం కింద రావడం జరిగింది. ఈ జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అల్లము, ఆలుగడ్డ, కూరగాయలు, వివిధ రకాల పళ్ళ తోటలు సందర్శించి వాళ్ళు చాలా అవగాహన చేసుకున్నారు. రావెప్ కార్యక్రమం ఏర్పాటుతో ఇటు రైతులకు నూతన సాంకేతికత విధానాలపై అవగాహన కలగడంతో పాటు విద్యార్థులు తమ అభివృద్ధికి బాటలు వేసుకునేందుకు చక్కని మార్గమంటూ అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.